కొట్టిర్రు మేడం, బాగా కొట్టిండ్రు. ఇక ఇట్లా చేసిండ్రు. ఆ బంగారం మాత్రం నేను తీయలే మేడం. అసలు ఏం జరిగింది ఒకసారి డీటెయిల్‌గా చెప్తారా? నాకు అది బంగారము పైసలు పోయినాయి అంట వాళ్ళ ఇంట్లో. మాకు 3 రోజులు మమ్మల్ని సారోళ్ళు ఎంక్వైరింగ్ చేసి పోలీసోళ్ళు పట్టుకొని పోయిండ్రు. మా ఇంట్లో గిట్టంగా చెక్ చేసిర్రు. ఏమీ లేవు వీళ్ళ ఇంట్లో అని మళ్ళా మమ్మల్ని వదిలేసిర్రు మేడం. 3 రోజులు ఉంచుకొని వదిలేసిండ్రు. మళ్ళీ వాళ్ళ ఇంటిలను పట్టుకొని పోయారు. ఆ నాగేంద్రోళ్ళని బంగారం పోయిన వాళ్ళ ఇంటిలను పట్టుకొని పోయి ఒకరోజు నైట్ పట్టుకొని పోయి కొట్టి వాళ్ళని తోలుకొని వచ్చినాక తెల్లారి ఆ బంగారం అనేది మా పాడుపడ్డ ఇల్లు ఉంది మేడం, దాని మీద ఏమి దాపు లేదు. ఆ పాడుపడ్డ ఇంట్లో ఇట్లా పోతుంటే రోడ్ ఉంది, ఆడ కడప కాడనో రోడ్డు కాడనో ఏమో పెట్టిపోయిరా కవరు. పెట్టిపోతే నేనేం చేసిన బట్టలు ఆరేయనీకి పోతే 2 గంటలకి ఏం లేదు ఆడ, వాళ్ళు మిద్దె పైననే ఉండరు. అలాలే కొట్లాడుకుంటారు. ఏమన్నా కొట్లాడుకో కానీ నేను ఏమనలే మేడం. నా బట్టలు ఆరేసుకొని నేను వచ్చిన పొద్దున్న జమ్ము మళ్ళీ బట్టలు దేనికి పోతే మా మూత ముందర కవర్ ఉంది. కవర్ ఏంటి ఇట్లా ఉందంట, నేను ఆ కవర్ గిట్టంగా ముట్టుకోలేం మేడం. కవర్ని చూసి భయం అయ్యి నేను పోయి నా మొగడు బయట అరుగులో కూర్చుంటే చెప్పిన ఇట్లా కవర్ ఉంది ఏంది మన ఇంటికాడ, మరి ఆ నాగేంద్రకులదేమో పోయింది అన్నారు కదా, సరే చెప్పుదామంటే సరే చెప్పుదామని ఇట్లా మళ్తూనే ఉన్నాం మేడం. వాళ్ళ ఇంటికి ఇల్లు మీదకి వెళ్ళి దిగి వచ్చి నాగేంద్రలో చెల్లెలు ఇష్టం వచ్చినట్టు ఆయన్నే కొట్టిర్రు. మమ్మల్ని ఆయన్నే కొట్టిర్రు మేడం. అక్కడ బయటనే కొట్టారా? ఇంటి మా ఇంటికి అన్నే కొట్టిర్రు మేడం. పోలీసులు రాకముందు వాళ్ళే కొట్టిర్రు. అంటే నేనన్నా మీరు సారోళ్ళు వచ్చినాక ఈక్వైరింగ్ చేపించి కొట్టుర్రి, మమ్మల్ని ఎందుకు కొడుతుర్రు అన్న మేడం. అంటే అట్లే కొట్టిర్రు. సారోళ్ళకి ఫోన్ చేయండి అంటే ఫోన్ చేసిర్రు. మరి పోలీసు వాళ్ళు వచ్చినాక ఇటంగా మరి ఇది ఎట్లా పోయింది నాగేంద్ర, నీ తాను ఇంత బంగారం ఎక్కడిది, ఇన్ని పైసలు ఎక్కడివి అని అడగాలిగా మేడము. అడగలేదు. అడగకుండా ఎక్కురు జీప్ ఎక్కురు అంట నన్ను మా ఆయనను ఎక్కించుకొని పోయారు మేడం. ఎక్కించుకొని పోయినాక 9 అయ్యి అట్లా ఇట్లా 9 దగ్గర అడిగారు పోలీస్ స్టేషన్లో. అడిగితే ఇటంగా మేము ఇట్లా చెప్పినాం మేడం, నేను నా మొగడు ఇటంగా ఇట్లా చెప్పినాము. ఇట్లా చెప్పినా కానీ వినలే మేడం. ఇక వాళ్ళు వినకుండా ఇక నైట్ అంతా 2 గంటల వరకు కొట్టిర్రు మేడం. 5 మంది పోలీసులు కొట్టిండ్రు. మస్తు టార్చర్ పెట్టారు, బట్టలన్నీ నిప్పి కొట్టిర్రు. అసలు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారు? అంటే పర్టికులర్ ఏమైనా రీజన్ ఉందా? మీకు పాత గొడవలు ఏమైనా జరిగాయి? ఏంటివి లేవు మేడం. ఏమన్నా మాకు ఫీవర్ వస్తే ఆయన తనకు చూపించుకుంటుంటే మేము, మాకు పాత గొడవలు లేవు, ఏమి లేవు మేడం. చుట్టుపక్కలతో అందరితో మంచిగానే ఉంటాం మేము, కానీ మేము ఎవరి దగ్గర పోలేం మేడం. తెలియదు మేడం అంతే. కానీ చెప్పని స్టేషన్లు ఇంతగానో కొట్టిర్రు. అంటే బలవంతంగా మీతో ఒప్పించే ప్రయత్నం ఏమన్నా చేసిర్రు మేడం. కానీ నేను ఒప్పుకోలే మేడం. నేను తీయంది నేను ఎందుకు ఒప్పుకుంటాను మేడం, నాకు అవసరం లేదు. ఒకవేళ నాకు కావాలంటే మీ అసలు తన 10 రూపాయలు అడుకొని తింటా, కానీ నాకు వద్దు మేడం. ఆ దొంగతనం వద్దు, నాకు ఆ బుద్ధులే వద్దు మేడం, నాకు వద్దు, నాకు అవసరం లేదు. కానీ ఇంతగానం ఎందుకు కొట్టిరో నాగిటంగా అర్థమైతలేదు మేడం. కొట్టే ముందు వాళ్ళతో చెప్పారా ఇట్లా జరిగింది అని? ఇప్పుడు నాకు ఏదైతే చెప్పారో అది వాళ్ళకి తెలుసు మేడం ఇవన్నీ. పోలీసు వాళ్ళకి తెలుసు. ఎందుకంటే 3 రోజులు పట్టుకుపోయారు కదా మమ్మల్ని. పట్టుకుపోయి ఇడిచిపెట్టి వీళ్ళని పట్టుకుపోయినాము, వాళ్ళ తానేం లేదంట అని అన్నారు. మళ్ళీ నాగేంద్ర ఏమో వీళ్ళనే పట్టుకుపోరు వీళ్ళనే పట్టుకుపోరు అని మమ్మల్ని పట్టించారు మేడం. నా కొడుకు నా మగని కొట్టిర్రు, నా కొడుకుని కొట్టిర్రు, నన్ను కొట్టిర్రు, ముగ్గురిని కొట్టిర్రు మేడం. మా పాపను గిట్ట కొట్టడానికి ప్రయత్నం చేసిర్రు కానీ కొట్టలేదు. ఇక మా పాపను అడిగిర్రు తీసిందానంటే మా అమ్మ తీయలేదు, పనికి వచ్చి పండుకుంది అని చెప్పింది మా పాప గిట్టంగా. అంతే మేడం, తెలియదు. కొట్టడం అంటే అసలు అక్కడ ఏం చేశారు? అంటే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాత్రి 9 నుంచి 2 గంటల వరకు 2 గంటల వరకు కొట్టారు మేడం. 2 గంటల వరకు చీర ఇప్పి లంగా ఇప్పేసి కట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు మేడం. ఇక్కడ గిట్టంగా తన్నిండు రామరెడ్డి సార్, తన్నిండు మేడం. ఇక్కడ తన్నిండు. అందుకే ఎక్కువ మాట్లాడికి వస్తుంది, దమ్ము వస్తుంది, ఆయాసం అవుతుంది మేడం ఇట్లా మాట్లాడుకుంటే. అందుకే గట్టిగా మాట్లాడలేకపోతున్నాం మేడం. మరి మీ బాబు 14 సంవత్సరాల బాబుని కూడా కొట్టారండి? బాబుని గిట్టంగా కొట్టిరు మేడం, చెప్తున్నా కదా. బాబుని గిట్టంగా బలవంతం చేసిర్రు. చెప్పు మీ అమ్మ మీ డాడీ చెప్తలేరు, చెప్పు అని. మా బాబుకు 2 నెలలు కాలే ఆపరేషన్ చేయించుకొచ్చిన మేడం. ఇట్లా వెళ్ళాలైతే 50-60 వేలు అయితే అంటే మేము పేదలు మా తానం లేకుంటే అని భాస్కర్ హాస్పిటల్ వేయించుకొచ్చిన.
యాక్చువల్‌గా 24th రోజు మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఓకే. సో, 30వ తారీఖు సాయంత్రం 5:30 సునీత అని చెప్పబడే మహిళ ఎవరైతే ఉన్నారో, ఆమె ఒక కవర్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ పాత ఇంట్లో తలుపు సందులో పెట్టడం జరిగింది. ఓకే. సో, దాన్ని మా సిస్టర్ పైన ఫోన్ మాట్లాడుతూ గమనించింది. ఓకే. సో, గమనించడం వల్ల మేము పైనుంచి కిందికొచ్చి నాకు చెప్తే, నేను మా సిస్టర్ ఇద్దరెళ్ళి ఆమెను తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన కవర్ ఏందని చెప్పి ఓపెన్ చేసి చూస్తే, దాంట్లో మేము పోగొట్టుకున్నటువంటి 2 గోల్డ్ రింగ్స్, ఒక బ్రాస్లెట్, కొంత నగదు లభ్యమైంది. వెంటనే పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చినా వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు. ఓకే. సో, ఇది జరిగిన విషయం. సో, అది ఆమెనే తీసిందా లేదా అనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తే దాంట్లో ఆమె పలు రకాల రీజన్స్ చెప్పినట్టు, వేరే వాళ్ళు ఇస్తే నేను దాంట్లో పెట్టినా, లేకపోతే నేనే పెట్టినా కానీ నాకు వేరే వాళ్ళు ఇచ్చిర్రు. సో, నేను తీసిన బంగారం ఇక్కడ ఒక గిర్వి కాంటాలో పెట్టినా, ఇక్కడ మీ ఇంటి పక్కన ఇంకొక మహిళకి ఇచ్చిన, ఇక్కడ తిరుమలాపూర్ దగ్గర వాళ్ళ తమ్ముడికి ఎవరికో ఇచ్చిన అని చెప్పి పలు రకాల కారణాలు చెప్పింది. సో, పలు రకాల కారణాలు చెప్పడం వల్ల పోలీసు వారు విసిగెత్తి ఆమెని వదిలేయడం జరిగింది. ఒక 2 days 3 days. సో, ఎందుకంటే ఇంతమంది పేర్లు చెప్తుంది కదా. సో, ఒక 2 days వదిలేస్తే ఆమె ఒకవేళ ఎక్కడన్నా పెట్టుంటే కూడా తీసుకొచ్చి ఇస్తుందేమో మీకు, ఒక 2 days వదిలేద్దాం అని చెప్పి వాళ్ళు వదిలేయడం జరిగింది. సో, బుధవారం వరకు ఎంక్వైరీ చేసి గురువారం శుక్రవారం వదిలేశారు. శనివారం మధ్యాహ్నం ఆమె ప్రెస్ వాళ్ళని ఆశ్రయించడం, ప్రెస్ వాళ్ళు వచ్చి ఆమెని ఎంక్వైరీ చేయడం, ఆదివారం ఆమెను హాస్పిటల్లో అడ్మిషన్ చేయడం, దాని తర్వాత ఇదంతా మీకు తెలిసింది. సో సో మొత్తానికి బంగారం ఆమె అక్కడ పెట్టేటప్పుడు మాత్రమే చూసి మేము ఆమె మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో అప్పటి వరకు కూడా 24వ తారీఖు బంగారం పోతే ఈ 30వ తారీఖు వరకు కూడా ఆమె మీద కంప్లైంట్ ఇవ్వలేదు. సో వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ దొంగతనాల కేసులో స్టేషన్లో ఆల్రెడీ అతనిది ఫోటో ఉంది, ఎఫ్ఐఆర్ షీట్ ఉంది. సో అతని మీద డౌట్ వచ్చి పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. సో అతని మీద కూడా మేము సస్పెక్ట్ ఆయన మీద ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. సో ప్రీవియస్ చాలా సార్లు దొంగతనాలు చేసి జైలుకి పోయి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో అతని ఫోటో కూడా మీకు దాంట్లో నోటీస్ బోర్డులో ప్లే చేయబడి ఉంది. సో అతన్ని ఎంక్వైరీ చేయడం కోసం తీసుకుపోయారు. సో అంటే ఈ కాలనీలో ఉంటున్నాడు కాబట్టి, ప్రీవియస్ దొంగతనాల్లో ఇన్వాల్వ్ అయిన పర్సన్ కాబట్టి, సో ఇతను ఎందుకు చేసి ఉండకూడదు అని అంటే, సార్ మీకు డౌట్ వస్తే విచారించని చెప్పిన నేను ఆయన తీసుకెళ్ళారు. ఒక 3 రోజులు విచారించారు, వదిలేశారు. సో ఈ సునీత అనబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె కవర్తో వస్తూ అక్కడ పెట్టడం మేము కళ్ళారా చూసి ఆమెను పట్టుకొని అది ఓపెన్ చేస్తే దాంట్లో మా వస్తువులు ఉండడం వల్లనే ఆమెను అనుమానించాల్సి వచ్చింది, ఆమె మీద కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. సో ఆ కవర్ ఎందువల్ల పెట్టినావు, ఎవరు పెట్టారు అంటే ఆమె పలు రకాల కారణాలు చెప్పింది. ఇప్పటికీ పోలీసు వాళ్ళు కూడా దాన్ని కనిపెట్టలేకపోయారు. అది ఆమె ఎందుకు పెట్టింది, అది ఎవరికి ఇచ్చింది, ఏం చేసింది అనేది ఇప్పటివరకు బయటపడలేదు. సో మా తరపున మేము కోరుకునేది ఏంటి అని అంటే, సో ఇప్పుడు ఆమె మీద పోలీసు వాళ్ళు ఏదో 3rd degree యూజ్ చేసిర్రు అంటున్నారు కదా. సో అది మేము కూడా దానికి చింతిస్తున్నాం. సో ఒక లేడీ మీద అలాంటి ఇది చేయడం అనేది మాకు కూడా బాధాకరమైన విషయం. సో అది వాళ్ళు యూజ్ చేయలేదనే విషయం మాకైతే తెలియదు. సో కాకపోతే దానికి మేము కూడా చింతిస్తున్నాం. సో ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే ఎవరైతే ఉన్నారో, సో రాజకీయ నాయకులు కానీ, కుల సంఘ నాయకులు కానీ, ఈ పత్రికా మిత్రులు కానీ ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేసి దళిత మహిళకు అన్యాయం జరిగింది అని చెప్పబడుతుందో, సో వాళ్ళతో పాటు మేము కూడా దళితులమే. సో ఎవరైతే దాడికి గురి కాబడిన మహిళ దళిత మహిళ అయితే, ఇక్కడ బంగారం పోగొట్టుకొని బాధితులుగా మిగిలినటువంటి మేము కూడా దళితులమే. సో మాకు కూడా న్యాయం జరిగే విధంగా, అంటే దీన్ని ఒక రాజకీయ కోణంలో కానీ, ఇది ఒక స్వార్థపూరితమైనటువంటి రాజకీయం కోసం కానీ యూజ్ చేసుకోకుండా, సో దీన్ని ఇద్దరికీ న్యాయం జరిగే విధంగా, ఇప్పుడు ఆ మహిళకి అన్యాయం జరగొద్దు, ఇక్కడ బంగారం పోగొట్టుకున్న బాధితులమైన మాకు అన్యాయం జరగొద్దు. సో ఇద్దరికీ న్యాయం జరిగే విధంగా సమన్యాయం చేసి సరైన విచారణ జరిపించి ఈ గోల్డ్ రికవరీ చేయడానికి ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా పత్రికా విలేకరుల ద్వారా అయితేంది, పోలీసుల ద్వారా అయితేంది మాకు సహకరించి మా బంగారం దొరికే విధంగా మాకు హెల్ప్ చేయగలరని కోరుకుంటున్నాం. పోలీసులు అంత ఘోరంగా ఎందుకు కొట్టడం జరిగింది? సో వాస్తవానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈమె పెట్టడం మేము కళ్ళతో చూసాం. ఆమెను తీసుకొచ్చి కవర్ ఓపెన్ చేయించినాం. దాంట్లో మా వస్తువులు ఉన్నాయి. పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాం. పోలీసు వాళ్ళు వచ్చారు. సో పోలీసు వాళ్ళు తీసుకుపోయిన తర్వాత ఆమె చెప్పిన ఫస్ట్ రీజన్ ఏంటి అని అంటే, నేను ఆ కవర్ అక్కడికి వెళ్ళి చూసిన ఖాళీ పెట్టలే ఫస్ట్. మరి ఎవరు పెట్టిరు అని అంటే, నాకంటే ముందు ఒక లేడీ వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆ లేడీ వచ్చేటప్పుడు ఈ కవర్ ఇక్కడ పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయింది అని చెప్పింది. ఫస్ట్ రీజన్ ఆ లేడీని వాళ్ళు ఎంక్వైరీ చేసిర్రు. సో ఆ లేడీ వచ్చే ముందే చాలా మంది ఆ లేడీ కలవడము, ఆ లేడీ అలాంటిది ఏది పట్టుకురాలేదు, ఆమె అసలు ఇక్కడ ఉండేట ఆమె కాదు, ఆమె వేరే ఊరు నుంచి వచ్చింది, వాళ్ళ డాడీకి హాస్పిటల్లో బాగలేకపోతే పరామర్శించడం కోసం వచ్చింది. సో ఆమెకు అసలు దాంతో సంబంధం లేదు, ఇట్లా జరిగిన విషయం, మీ ఇంట్లో జరిగిన విషయం కూడా ఆ లేడీకి తెలియదు అనే విషయాలు నిజాలు పోలీసులు తెలుసుకున్నారు ఎంక్వైరీల తర్వాత. సో ఆమె పేరు ఫస్ట్ చెప్పడం, దాని తర్వాత మా బామర్దైనటువంటి శ్రీనివాసు మొత్తం గోల్డ్ తీసుకొని మా బామ్మర్దే దొంగతనం చేసి ఈమెకి ఇచ్చి ఈ వస్తువులు అక్కడ పెట్టమన్నట్టు చెప్పింది.
2 రకాలుగా అబద్ధాలు ఆడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోజు. తర్వాత రోజు వచ్చేసి ఇక్కడ మన శ్రీరామ జ్యువెలర్స్ అని చెప్పి మనకు గాంధీనగర్ కాలనీలో ఒక జ్యువెలరీ షాప్ ఉంటది. ఆ జ్యువెలరీ షాప్‌లో 2 నెక్లెస్‌లు, ఒక నల్లపూసల తాడు కుదవబెట్టినా. సో, నేను మీకు చూపిస్తా అని చెప్పి పోలీసులని తీసుకొని ఆ షాప్‌కెళ్ళింది. మీకు కావాలిస్తే ఆ శ్రీరామ జ్యువెలర్స్ దాంట్లో ఆమె అక్కడికెళ్ళిందా లేదా అనేది మీరు అక్కడ సీసీ కెమెరా ఫిట్ ఉంది. అక్కడ కావాల్సింది మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో, అదయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదే కాలనీలో మల్లేశ్వరి అని చెప్పి పక్కన ఇల్లు ఉంటది. సో, ఆ అమ్మాయికి ఇచ్చిన కొంత సొమ్ములు అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆ అమ్మాయి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ చేసి, నేను స్వతహాగా ఆమె కాళ్ళ మీద పడి నిజం చెప్పు, నా బంగారం నాకిస్తే నేను కేసు వాపస్ తీసుకుంటా, నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులను బ్రతిమలాడుకుంటా అని చెప్పని నేను చెప్పి ఇది చేసిన తర్వాత, అక్కడ రాజాపూర్‌లో వాళ్ళ చిన్నమ్మ కొడుకు దగ్గర నేను దొంగతనం చేసిన తర్వాత అతనికి కాల్ చేస్తే వచ్చిండు. మొత్తం సొమ్ము అతనికే ఇచ్చి పంపించిన. అతని దగ్గరే ఉంది నీ బంగారం అంతా. ఖచ్చితంగా నీ బంగారం నీకు ఇచ్చేస్తా నేనని చెప్పి అక్కడ రాజాపూర్‌కి అడ్రస్ చెప్తే, నా సొంత పైసలతోటి వెహికల్ మాట్లాడుకొని రాజాపూర్ తీసుకెళ్తే, అక్కడికెళ్ళిన తర్వాత కూడా ఆమె చెప్పింది ఫేక్ అనే విషయం తెలిసింది. సో, ఈ 3 విషయాలు విన్న తర్వాత పోలీసు వాళ్ళు ఆమెను విడిచిపెట్టారు. సో, ఈ పలు రకాల ఈ సబ్జెక్ట్‌ని డైవర్ట్ చేసే విధానంగా ఆమె చెప్పడం వల్ల పోలీసు వాళ్ళకి ఈమె చెప్పేది అబద్ధం, నిజంగా ఈమె తీసింది, నిజం రాబట్టాలన్న ఉద్దేశంతో వాళ్ళేం చేశారో మాకైతే తెలియదు. సో, వాళ్ళకి నేను కొట్టమని చెప్పడం గానీ, కొట్టడానికి పైసలు ఇవ్వడం గానీ ఇలాంటిది మాత్రం నాకు ఎలాంటి సంబంధం లేదు. అసలు నేను చేయలేదు కూడా అది. అంటే మీరు కేస్ పెట్టారంటున్నారు కదా! లైక్ ఎఫ్ఐఆర్ ఏమన్నా ఫైల్ చేసారా? చేశారు. చేశారు. చేశారు.